హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మన తెలుగు విలేజ్. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మీకైతే ఒక ప్రత్యేకమైన కాయలు అయితే చూపించబోతున్నాను. ఆ కాయలు ఏంటి అంటే చూడటానికి అయితే చింతకాయలాగా ఉంటాయి. తింటారా లేదా మీరు కాయలు? కాయలు ఎట్లా ఉంటాయిరా? తీగ బాగుంటాయా? బాగా తింటారుగా కాయలు? బాగా తింటారా? తిన్నారా? కంపల్సరీగా ఈ పల్లెటూరులో ఈ చెట్లు ఉన్న దగ్గర అయితే గ్యారెంటీ తింటారు. టౌన్లో ఉండే వాళ్ళకైతే దొరకపోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మన తెలుగు విలేజ్. ఇప్పుడు మనమైతే న్యాచురల్గా మనకి దొరికే ఫ్రూట్స్ అనమాట. ఈ ఫ్రూట్స్ అయితే చూపిపోతున్నాను, చూడొచ్చు అనమాట. మా సైడ్ అయితే వీటిని మేము చింతకాయలు అంటాము. మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి. ఈ న్యాచురల్గా ఈ అలాంటి మందులు ఏం లేకుండా న్యాచురల్గా మా పొలాల గట్ల మీద అలా పండేటి కాయలు అనమాట. దాదాపుగా అన్ని ఏరియాలో ఉండొచ్చు ఈ కాయలు. వాటి పేరు అయితే మేమైతే చింతకాయలు అని పిలుస్తాం అనమాట. మీకైతే చూపిస్తాను. ఇది ఉంది కదా, నా వెనక పక్క కనపడుతుంది కదా చెట్టు, ఇదే అనమాట. దాదాపుగా ఇది అన్ని ఏరియాలో ఉంటుంది. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే మా ఏరియాలో అయితే చింతకాయలు అని పిలుస్తాం అనమాట. చూడవచ్చు, ఏదైతే న్యాచురల్గా లభించే ఫ్రూట్స్ అనమాట, సీజనల్ ఫ్రూట్స్. ఏదో మనం కొట్లో దొరికినట్టు ద్రాక్ష పళ్ళు కనాలంటే వాటికి అన్నీ కెమికల్ అన్నీ పూసి మొత్తానికి అమ్ముతుంటారు అనమాట. వాటి వల్ల అయితే మనకైతే కొంచెం బ్యాడ్ అయితే, శరీరానికి అయితే బ్యాడ్ అయితే జరుగుతుంది. ఈ న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ ఏముండవు అనమాట, న్యాచురల్గా పండే ఫ్రూట్స్ అనమాట. ఈ సీజనల్ ఫ్రూట్స్ ఏంటంటే అంతలకు ఉంటాయి కానీ దాదాపు ఎక్కువ పట్టించుకోరు. మా ఏరియాలో అయితే చింతకాయలు అంటాం, మీకు చెప్పాను కదా ఆల్రెడీ. ఇది తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. ఒకసారి చూద్దాము ఈ కాయలు ఎలా ఉన్నాయి మీకు చూపిస్తాను. మీరు కానీ చూసినట్టయితే కామెంట్ చేయండి. మీ ఏరియాలో వీటిని ఏమంటారో కూడా కామెంట్ చేయండి. చెట్టు అయితే ఇది అనమాట, మొత్తం ఇది చూడొచ్చు. ఇది అనమాట ఆకులు, చెట్లు. వీటికైతే ముళ్ళులు అవి కూడా ఉంటాయి మొత్తం. ఇవన్నీ కొన్ని కాయలు పిందులు అవి ఉన్నాయి. ఈ చెట్టు బాగా పెద్దగా ఉంటుంది అనమాట, బాగా ఎత్తుగా ఉంది కదా, చాలా చెట్టుగా. మా ఏరియాలో అయితే ఇక పక్కన కనపడే, దూరంలో కనపడే చెట్లు అవన్నీ అవి ఎక్కువ అయ్యి ఉన్నమాట. యాప్ చెట్లు, అవి చిన్న చిన్న చెట్లు ఎక్కువ ఉన్నాయి. పల్లెటూరులో అయితే ఎక్కువ కనపడతాయి అనమాట. దాదాపు అన్ని ఏరియాలో ఉండొచ్చు. ఒక్కొక్క ఏరియాలో ఒక రకంగా పిలుస్తారు అనుకుంటా. ఇక్కడ మేమైతే చింతకాయలు అంటాం. చింతకాయలు అని ఎందుకంటామంటే కొంచెం తర్వాత చూపిస్తాను ఆ కాయలు ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఈ అందం కాబట్టి చెట్టు ఎక్కడానికి కూడా కూడదు, ఎందుకంటే చూడొచ్చు ఒకసారి. ఈ చెట్టుకి మొత్తం చూడొచ్చు అనమాట. ఇగో ఎన్ని ములులు అనమాట. ఈ ములులు ఇలా అల్లుకొని ఉంటాయి చెట్టు అంతా. ఈ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అనమాట మా ఏరియాలో. కొమ్మలకు కానీ చెట్టులకు కానీ అన్ని ముళ్ళు అనమాట. చూడొచ్చు ఇది ఒకసారి. ఇదిగో ఇలా ముళ్ళు ఉంటాయి అనమాట చెట్టు మొత్తానికి. ముళ్ళంతా ముళ్ళు ఉంటాయి, అందుకని ఎక్కడానికి కూడదు. ఈ కాయలు కోయాలంటే వీటికి ఒక కర్రకి దోటి కట్టి అంటాం మేము. అది కట్టుకొని ద్వారా కోయాలన్నమాట. ఇదిగో ఇలాగా ఆల్రెడీ ఇదిగో ఇలాగైతే కట్టాము. ఒక పొడి కర్ర తీసుకొని ఇలా దానికి ఒక చిన్న కర్ర కట్టి దీన్ని అయితే మేము దడి కట్టి దోటి కట్టి అంటాము. గీడే కట్టాడు ఇదంతా. ఏమంటారు దీన్ని? గడకర్ర. గడకర్ర అంటారంట. గడకర్ర, దడికర్ర, దోటికర్ర ఎట్టేదని పడతారు. ఇది ఏంటంటే ఈడ ద్వారా అయితే ఇదిగో ఇది ఉంది కదా, మన పొడి కర్ర తీసేసుకొని ఈ పంగాల్లా కట్టున్నాం కదా కర్రకి, ఈ కాయకి తగిలిచ్చి లాగితే వస్తాయన్నమాట. ఈతకాయలు కానీ తాటికాయలు కానీ ఇలాంటి పైన చెట్ల పైన ఉండే కాయలన్నీ కోసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఓకే, ఇప్పుడు వీళ్ళంతా ఊరు పక్కనే కాబట్టి పిల్లలంతా వచ్చినారు అనమాట. అందరూ హాయ్ చెప్పండి ఒకసారి. ఓకే, ఇప్పుడైతే మనమైతే ఈ కాయలు కోసి చూద్దాం ఒకసారి. కాయలు ఎలా ఉంటాయో కోసిన తర్వాత చూపిస్తాను. ఇందులో పచ్చి, పొండి రెండు రకాలు ఉంటాయి అన్నమాట. చెట్టును బట్టి కూడా ఈ స్వీట్ అనేది మారిద్ది అనమాట. ఒక్కో చెట్టు ఏమో కొంచెం వగరుగా ఉంటాయి, ఒక్కో చెట్టు ఏమో బాగా తీయగా ఉంటాయి. పచ్చికాయలని తీయగా ఉంటాయి, పొండి అని తీయగా ఉంటాయి. ఒక్కో చెట్టు ఏమో వగరుగా ఉంటాయి అనమాట. పొండి వరకే బాగుంటాయి కానీ పచ్చి వగరుగా ఉంటాయి. ప్లస్ లోపల తీసిన తర్వాత లోపల పండిన కాయలు కొన్ని ఏమో ఎర్రగా వస్తాయి అన్నమాట. లోపల తినేది అనేది ఎర్రగా వస్తాయి. కొన్ని ఏమో తెల్లగానే ఉంటాయి. ఎలా ఉన్నా కానీ కొంచెం తినడానికి అయితే బాగుంటాయి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం అయితే కాయలు కోసి చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయేమో. ఓకే, రెడీయా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము కాయలు అయితే కోస్తున్నాం. ఇప్పుడు దడి పెట్టి ఇది లాగరా, ఒకటి లాగమ్మా. అదిగో చూడవచ్చు, ఇది కర్ర పెట్టి లాగాము. అదిగో వచ్చింది, పడింది. ఇదిగో ఇవి అన్నమాట కాయలు. ఇగో ఈ అనమాట ఈ చింతకాయలు అంటే ఇక ఆల్రెడీ ఇవన్నీ చిలకలు కొట్టినాయి. ఇవన్నీ ఈ చింతకాయలు చూడవచ్చు. ఇదిగో అనమాట, కనపడుతున్నాయా? ఏ చింతకాయలు.
ఈ కొన్ని అయితే చిలకలు కొట్టినవి తీసేసి తినొచ్చు. ఈ లోపల అయితే ఎలా ఉంటాయో చూపిస్తాను. కొన్ని కాయలు కోసిన తర్వాత చూపిస్తాను అనమాట మీకు. పోయిరా రైట్. ఓకే రైట్ అయ్యి కనపడుతుందంటరా ఫ్రెండ్స్, చూడవచ్చు. ఇది అక్కడి రైట్ ఎక్స్పర్ట్లు అనమాట, మంచి కాయలు కోయట్లు ఎక్స్పర్ట్లు వీళ్ళు. అందుకే వాళ్ళని తీసుకొచ్చి కోపిస్తున్నాను. ఆ కాయలని వేరమ్మా వేరు కోసి ఒకసాట. ఇది కోయరా, ఎర్రది కోయరా, అది ఎర్రగా ఉంది చూడు, అది కోసి. ఇవన్నీ అది తర్వాత వీడియో చేద్దాం. ఒకసారి మొత్తం ఆడబెట్టి ఇక్కడే ఇక్కడే ఫ్రెండ్స్ చూడవచ్చు కాయలు ఎంత ఎర్రగా ఉన్నాయో. ఇది అసలు న్యాచురల్గా దొరికే ఫ్రూట్స్ అనమాట. అసలు అది అనమాట. ఇది చూడవచ్చు అసలు ఎంత న్యాచురల్గా ఉంటాయి అంటే ఫ్రూట్స్. ఈ పై తినకూడదు అనమాట, తొక్క లోపలిది. ఎలా తినాలనేది కూడా చూపిస్తాను ఒకసారి. ఇది ఇక్కడ కాయని చూడమ్మ, ఇది ఇటు పక్క. ఫ్రెండ్స్ చూడవచ్చు ఇది చెట్టు అనమాట. మనము ఆ కొట్లలోకి వెళ్ళి అన్ని మందులు కెమికల్స్ పూసి పండించి స్టాక్ ఉండడానికి కెమికల్స్ పూడిసిన ద్రాక్షలు అలాంటివి తింటాం. కానీ ఈ న్యాచురల్గా ఫ్రూట్స్ అయితే ఇటు జోలి పోం మనం. ఎందుకంటే మన ఆరోగ్యాన్ని అయితే మనమే కొని తెచ్చుకుంటున్నాం అనమాట. ఈ న్యాచురల్గా దొరికే ఫ్రూట్స్ వల్ల వీటి వల్ల ఎలాంటి హాని అయితే ఉండదు. వీటి వల్ల ఎలాంటి హాని అయితే ఉండదు. ప్రకృతిలో లభించాయి అనమాట, ఏం మందులేమి ఉండవు. ఇది ఇలాగా వాస్తు ఈ చెట్లు చేను గట్ల మీద ఇలా వాటంతటా అయ్యే పడి మొలుస్తాయి అనమాట. మా ఏరియాలో అయితే ఇది మొత్తం అయ్యాయి అనమాట. చెట్లు లాంగ్లో కనపడే చెట్లు అన్నీ అయ్యాయి. అక్కడ పెట్టు అడే మొత్తం అయ్యాయి అనమాట. ఇలాంటి చెట్లకి అసలు ముందు కానీ కెమికల్ కలపడం కానీ ఏమి ఉండవు. దీనివల్ల ఈ మంచి లాభం అనమాట. అసలు ఇలాంటివి అయితే మనం పట్టించుకోము. ఏదో కొట్టులో దొరుకుతున్నాయి కాబట్టి డబ్బులు ఉన్నాయి, కొనుక్కుంటున్నాం, కేజీలు తెచ్చుకుంటున్నాం, తింటున్నాం, దాపెట్టుకుంటున్నాం. దానివల్ల మనం ఇలా న్యాచురల్లీ వదిలేసి మనం కొనుక్కొని బయట దొరికేవి రుచి కోసం కొనుక్కొని తినే వాటి వల్ల మనం ఇంకా ఎక్కువ సమస్యలు, ఎక్కువ వ్యాధి అయితే తెచ్చుకుంటున్నాము. ఇలా న్యాచురల్గా దొరికే ఫ్రూట్స్ని అయితే మర్చిపోతున్నాం. ఫ్రెండ్స్ మా ఏరియాలో అయితే ఇంకా కొండ ప్రాంతం ఇది మాకు బాగా ఎక్కువ అనమాట. రకరకాల చాలా నేచురల్ సీజనల్ ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి. ప్రతి ఒక్కడైతే మీకు చూపిస్తా, వీడియోలు పెడతానే ఉంటాను. వీడియోలు అయితే పూర్తిగా చూడండి. మీ అన్ని ఏరియాలో ఉంటే ఒక్కొక్క ఏరియాలో ఒక రకంగా పిలుస్తాడు అనమాట. అన్ని రకాలు మా కొండలు దాదాపుగా 50 రకాల ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి అనమాట, అన్ని నేచురల్ ఫ్రూట్స్. ఇవి అయితే దగ్గర అనమాట, మాకు ఇళ్ళమిట ఉంటాయి, పొలాల్లో ఉంటాయి కాబట్టి ఇవి చూపిస్తున్నాను. ఇంకా దగ్గర ఒక 1/2 కిలోమీటర్లు వెళ్తే మాకు అంత అడవి అనమాట. ఒక 40 కిలోమీటర్లు అంతా కొండల అడవి ప్రాంతం ఉంది. అక్కడైతే అన్ని రకాల ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి. అవి కూడా మీకు చూపిస్తాను. వీడియోకి అయితే ఫ్రెండ్స్ ఎక్కువ లైక్ చేయండి, వీడియో ఎక్కువ షేర్ చేయండి మీకు. ఎందుకంటే ముందు మంచి ఎన్ని రకాల నేచురల్ ఫ్రూట్స్ ఉంటాయి మొత్తం చూపిస్తాను అనమాట మీకు. ఫ్రెండ్స్ చూడవచ్చు ఇగో కాయలన్నమాట. ఇది ఇలా దోటి పెట్టి కోస్తున్నాడు మన పిల్లడైతే. ఇలా అనమాట, ఇదంతా ఇలా ఇగో ఇదంతా పోయాలి ఇలాగా గీయడనమాట. కష్టపడి కాయలు కోస్తున్నాడు అనమాట. ఏం పేరు నీ పేరు? ఇటు పవన్ బాగా కష్టపడుతున్నాడు అనమాట. ఇది చెమటలు కూడా పోసినాయి చూడవచ్చు ఒకసారి అందరికీ. పవన్ ఈ కష్టపడ్డందుకు ఒక లైక్ వేసుకోండి ఒకసారి, అందరు లైక్ చేయండి. అంతేగా పవన్, హాయ్ చెప్పు ఒకసారి. హాయ్. ఓకే కోసిన తర్వాత మీకు చూపిస్తాను అనమాట ఎన్ని ఎలా ఉన్నాయి ఏంటిది అనేది. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మీ చెట్టుకున్నవి అయితే దాదాపు అంటే ఇప్పుడు సీజన్ ఎండింగ్ సీజన్ అనమాట ఇది. అందుకని కొంచెం తక్కువ ఉన్నాయి కాయలు. ఉన్న వరకు అయితే దాదాపు కోసాము. వీటన్నిటిని మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్ ఇదిగో అనమాట ఫ్రూట్స్ ఇవే. వీటిని చింతకాయలు. ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా, ఈ పచ్చిగా ఉండేటివి కూడా తినొచ్చు. అలా పండు బండి ఉన్నాయి, పండు కూడా తినొచ్చు. ఈ పండు బండి ఏంటంటే కొన్ని చెట్లకేమో లోపల తెల్లగా కనపడుతుంది కదా, అది కొన్నిటికి ఎర్రగా వస్తాయి, కొన్నిటికేమో ఇలా తెల్లగానే ఉంటాయి. నీకు ఒకసారి అయితే ఎలా తినాలి ఏంటి అనేది తీసి చూపిస్తాను. ఈ న్యాచురల్ ఫుడ్స్ వీటికి ఎలాంటి కెమికల్ ఎలాంటి మందులు అన్నమాట. వీటికి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. మీకు ఎక్కడన్నా కానీ ఇలాంటి చెట్లు కనపడితే కంపల్సరీ కోసుకొని తినండి. ఫ్రెండ్స్ చూడవచ్చు ఇది గేట్ అనమాట. మా ఏరియాలో చింతకాయలు అంటారు. ఇగో కనపడుతుంది కదా మీకు. మా ఏరియాలో అయితే చింతకాయలు అంటారు. మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి.
ఇదిగో వెనకాల కనపడుతుంది కదా, అదే అనమాట ముళ్ళ చెట్టు. ఇది వీడియో అయితే చూసారు కదా ఇప్పుడు దాకా ఫ్రెండ్స్. అనమాట ఎలా తినాలంటే ఇవి లోపల ఉన్నాయి కదా, ఇదిగో ఇదైతే పండుది, ఎర్రగా ఉంది కదా పండుది. దీని లోపల ఇలా తొక్క తీసిన తర్వాత ఇది ఇలా అనమాట. ఈ తొక్క తీసిన తర్వాత ఇలా అయితే ఉంటాయి లోపల ఇవన్నీ. వీటి లోపల మళ్ళీ ఒక ఇత్తనం ఉంటుంది అనమాట. ఈ ఇత్తనం వేసేసి రిమూవ్ చేసేయాలి, తీసేయాలి. ఇది ఈ వైట్ కనపడుతుంది కదా, ఈ కొన్ని చెట్లకేమో ఈ వైట్గా కనపడుతుంది, కొన్ని పండిన తర్వాత ఎర్రగా కనపడుతుంది అనమాట. దీన్ని మనం తినాలన్నమాట. ఇప్పుడు చాలా తీగ అయితే ఉంది, పట్టుకో. ఇది తినాలన్నమాట. ఈ లోపల ఇది ఉంది కదా, ఇది పెట్టేసి ఈ లోపల ఇత్తనం అనేది ఉంటుంది. ఈ పండు పడిన నాటికి నల్లగా వచ్చింది ఇత్తనం, పచ్చిగా ఉన్న నాటికి పచ్చగా ఉంటుంది అనమాట. అది తీసేసి ఈ తెల్లగా కనపడుతుంది కదా, తెల్లగా కానీ ఎర్రగా కానీ ఉంటుంది పండిన తర్వాత, అది వరకే తినాలన్నమాట. ఇదైతే చాలా రుచిగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. మీ ఏరియాలో ఎక్కడ కనపడ్డా కానీ ఇదిగో ఈ కాయలు ఇవి బయట కూడా అమ్ముతూ ఉంటారు. ఇంకా ఇవి అనమాట ఈ పండుది. ఇదేది కొంచెం దూరది, ఇది ఇంకా కొంచెం పచ్చిది, బాగా లావుగా ఉన్నాయి పచ్చిది. ఈ పండు బండింది అయితే ఇదనమాట పండు బండింది. ఇంకా ఇది అలా ఇంకా ఎర్రగా వచ్చింది కదా, పూర్తిగా ఎర్రగా వచ్చింది. ఇంకా ఇది బాగా స్వీట్గా తీయగా ఉంటాయి అనమాట బాగా. ఇంకొంచెం దూరంగా ఉంది కదా, ఇది అనమాట. ఇలా తీసేసుకొని ఈ లోపల ఇత్తనం అనేది తినకూడదు అనమాట, ఇదివరకు తినాలి. ఇది కొంచెం పచ్చిగా ఉంది కాబట్టి కొద్దిగా వగరుగా ఉంటుంది. ఇది ఇంకొంచెం పచ్చిగా ఉంది కదా, ఇదిగో లావెక్కింది, ఇది ఇంక పండటమే కావాల్సింది. ఇది కొంచెం వగరుగా ఉంటుంది అనమాట. చూడవచ్చు ఇదిగో దీని లోపల ఇత్తనాలు ఇదిగో ఇప్పుడే పచ్చ రంగులో నుంచి నల్ల రంగుకి వస్తుంది అనమాట. నల్ల రంగుకి వస్తే పండుతున్నట్టు అనమాట. ఇది కొంచెం లైట్ స్వీట్గా ఉంటుంది, ఇదైతే బాగా స్వీట్గా ఉంటుంది. ఇంకా దీంట్లోనే ఇంకా ఎర్రగా వస్తాయి అనమాట, అదైతే ఇంకా స్వీట్గా ఉంటుంది అనమాట. అది ఈ కాయలు అయితే అనమాట. మా ఏరియాలో వీటిని చీమ చింతకాయలు అంటారు. మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మేము ఈ ముళ్ళ చెట్టు అనమాట. మా ఈ పిల్లలు అలవాటైన పిల్లలు అనమాట. ఇక్కడ వాళ్ళని తీసుకొచ్చి కోయించాను. ఇక్కడ ఎవరైనా కోయొచ్చు, ఈ కర్రతోటి కోస్తాం అనమాట. ఓకే, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా చాలా కాయలు అయితే మా ఏరియాలో దొరుకుతాయి అనమాట. మా కొండ ఏరియాలో ఎక్కువ. ఇక్కడ దాదాపు ఒక 40 కిలోమీటర్లు కొండ అడవి ప్రాంతం ఉంటుంది. ఆ ఏరియాలో ఇంకా సారకాయలు, జానకాయలు, కలేకాయలు, ఊటికాయలు, గొట్టికాయలు, ఇలా చాలా రకాల కాయలు అయితే ఉన్నాయి. ఏ సీజన్లో ఒక్కో సీజన్లో ఒక్కో రకాల కాయలు వస్తాయి. ఆ కాయలన్నీ మీకు చూపిస్తాను. ఓకే, ఈ వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా చేస్తూ ఉంటాను. ఓకే, బాయ్ బాయ్. అందరూ ఒకసారి బాయ్ చెప్పండి రా. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో వీళ్ళనమాట, వీళ్ళందరూ మా పిల్లలు. ఇప్పుడు దాకా కష్టపడి ఇదిగో ఈ కాయలన్నీ కోసాము. వీళ్ళందరికీ ఒకసారి అందరూ లైక్ చేయండి, వీళ్ళందరి కోసం ఒకసారి లైక్ చేయండి. ఇప్పుడు ఎందుకంటే స్కూల్ సెలవులు కాబట్టి ఖాళీగా ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళ కాయలు చెట్ల దగ్గర కోస్తూ ఉంటారు అనమాట. అందుకనే నేను వీళ్ళని ఇక్కడ ఉంచాను, లేకపోతే పిల్లల్ని తీసుకొచ్చేవాని కాదు. ఆల్రెడీ చెట్ల దగ్గర కాయలు కోసుకొని తింటుంటారు. తింటుంటారా లేదా మీరు కాయలు? కాయలు ఎట్లా ఉంటాయిరా? తీగ బాగుంటాయా? బాగా తింటారుగా కాయలు? బాగా తింటారా? తిన్నారా? కంపల్సరీగా ఈ పల్లెటూరులో ఈ చెట్లు ఉన్న దగ్గర అయితే గ్యారెంటీ తింటారు. టౌన్లో ఉండే వాళ్ళకైతే దొరకపోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకసారి హాయ్ చెప్పండి అందరూ. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి ఫ్రూట్స్ మా వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ.